హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా కామెంట్ చేయండి. సో ఈ వీడియోలోకి వచ్చేసరికి కెనడాకి వచ్చే ముందు ఏంటంటే నేర్చుకోవాలి అంటే ఒక 2-3 మంత్స్లో కెనడా వస్తున్నారు, ఇంకొక 6 మంత్స్లో కెనడా వస్తున్నారు అని అంటే నేను చెప్పిన ఈ వీడియోలో చెప్తాను. చాలా ట్రిక్స్ అని చెప్తాను ఏంటంటే నేర్చుకోవాలి అంటే ఇక్కడికి వచ్చేసరికి మీకు ఈజీగా ఉంటుంది అన్నమాట లైఫ్ స్టైల్. సో మొత్తం అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. సో ఫస్ట్ పాయింట్తో మొదలు పెడతాను. ఫస్ట్ వచ్చేసరికి మీ కోర్స్, మీరు ఏదైతే కోర్స్ ఇక్కడ తీసుకుంటున్నారో దాని మీద మంచిగా అవగాహన పెట్టుకొని రండి. అంటే దాని మీద ఏమైనా కోర్సెస్ ఉంటే చేయండి, ఇంకా సర్టిఫికేట్స్ ఉంటే చేయండి. ఫర్ ఇన్స్టెన్స్ సప్లై చైన్ అంటే సప్లై చైన్ మీద ఏమైనా సిక్స్ సిగ్మా బెల్ట్స్ కానీ ఏమైనా ఉంటే అలాగా కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. మేబీ మీ కోర్స్ బట్టి మీ ఒక సర్టిఫికేషన్స్ అనేది చేయండి. కోర్సెరా, యూడెమీ వీటిలో సర్టిఫికేషన్స్ చేయండి. మీకు ఎందుకంటే ఇక్కడికి వచ్చేసరికి మీరు స్పెషల్గా సర్టిఫికేషన్ చేసే టైం ఉండదు. సో ఇండియా నుంచి మీరు తెచ్చుకున్నారు అనుకో, మీకు ఇక్కడ రెజ్యూమ్లో పెట్టడానికి బాగుంటుంది. ప్లస్ దాని మీద ఏమైనా ప్రాజెక్ట్స్ ఉంటే మాత్రం మీరు చేసుకోవచ్చు ఇది ఇక్కడ, మీ కోర్స్ పియర్స్ తోటి. సో మీకైతే ఈజీగా ఉంటుంది. ఇంకోటి వచ్చేసరికి ఫ్రెంచ్ ఒకటి నేర్చుకోండి. ఒకవేళ మీరు క్యూబెక్, ఎస్పెషల్లీ క్యూబెక్ వస్తున్నారు అనుకో, క్యూబెక్ కానీ మాంట్రియల్లో కానీ క్యూబెక్ సిటీ కానీ ఈ క్యూబెక్ వస్తున్నారంటే మీరు ఖచ్చితంగా ఫ్రెంచ్ అయితే నేర్చుకుని ట్రై చేయండి ఒకవేళ మీ దగ్గర టైం ఉంటే. అండ్ ఇంకో విషయం ఏం మెన్షన్ చేద్దాం అనుకుంటున్నా అంటే, ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు మీరు బ్రాంచ్ మాడదాం అనుకుంటున్నాను అనుకో, ఫర్ ఇన్స్టెన్స్ ఈసీ నుంచి కంప్యూటర్ సైన్స్కి ఇంకా మెకానికల్ నుంచి ఇండస్ట్రియల్ అలా ఏమైనా మాడదాం అనుకుంటే మీరు ఇండియా నుంచే మంచిగా ప్రిపేర్ అయ్యి రండి. అంటే అన్ని కోర్సెస్ అన్ని చదువుకొని ఒక మంచి ప్లాన్ పెట్టుకుని రండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చేసరికి ఎవరు చెప్పరు, స్పూన్ ఫీడ్ అయితే చేయరు ఇక్కడ. సో ఆబ్వియస్లీ మీరైతే చదువుకునే అవన్నీ ఒక ఐడియా పెట్టుకుని రండి. ఒకవేళ మీకు వచ్చేసరికి మీ సబ్జెక్ట్ వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి అర్థం కాలేదనుకోండి, ఫర్ ఇన్స్టెన్స్ సప్లై చైన్ తీసుకున్నారు కానీ ఇక్కడికి వచ్చేసరికి మీకు అయితే అర్థం కావట్లేదు సప్లై చైన్, మీరు వేరే బ్రాంచ్కి వెళ్దాం అనుకుంటున్నారంటే అది మీ యూనివర్సిటీ బట్టి ఉంటుంది. ఒకవేళ మీరు మీరు వెళ్ళాలనుకున్న స్ట్రీమ్లో ఖాళీ ఉందంటే మీ యొక్క కోర్స్ అడ్వైజర్ నుంచి అయితే మీరు మాట్లాడుకోవచ్చు, అలా వెళ్ళచ్చు. ఒకవేళ ఖాళీ ఉంటేనే అవుతుంది, ఒకవేళ ఖాళీ ఉండకపోతే అవ్వదు. సో అది మాట జాగ్రత్తగా ఏ కోర్స్ తీసుకుంటున్నారో ఆ కోర్స్ మీద కంప్లీట్ ఐడియా పెట్టుకొని అయితే రండి. అండ్ మీ కోర్స్ మీద జాబ్ మార్కెట్ అలాగుందో కూడా చూడండి. లింక్డ్ఇన్లోని ఇంకా ఇండీడ్లో వచ్చేసరికి లొకేషన్ పెట్టండి. లొకేషన్ కెనడా అని పెట్టండి. కెనడా లొకేషన్ పెట్టాక మీ యొక్క కోర్స్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయండి. ఫర్ ఇన్స్టెన్స్ మెకానికల్ ఇంజనీరింగ్ అనుకోండి, మెకానికల్ ఇంజనీరింగ్ పెట్టండి. దాని మీద ఎన్ని జాబ్స్ ఉన్నాయో చూపిస్తుంది. సో అలాగైతే అలాగా రీసెర్చ్ అయితే చేయండి, ఎన్ని జాబ్స్ ఉన్నాయి, ఫ్యూచర్లో ఎలా ఉందంటే కెనడా మీ యొక్క కోర్స్కి ఫ్యూచర్లో ఎలా కనెక్షన్ ఉంది కెనడాకి, మీకు ఎంత బాగుంటుందో అవన్నీ చూసుకొని రండి. డిజైన్ యూ పార్ట్ టైం రెజ్యూమే అండి బిఫోర్ వచ్చే ముందు. ఫర్ ఇన్స్టెన్స్ ఏంటంటే ఇక్కడికి వచ్చేసరికి మీరు మళ్ళీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, మళ్ళీ అవన్నీ పట్టుకొని అవి అని. నేను ఒక ప్రాపర్ టెంప్లెట్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో అది ఈజీగా ఉంటుంది అన్నమాట. దాని మీద ఒక చిన్న షార్ట్లో చేస్తాను, యూట్యూబ్ షార్ట్లో చేస్తాను. ప్లస్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా నాకు రెజ్యూమే అనేది మీకు పెడతాను. సో అందులోకి వచ్చేసరికి ఒక పాస్ట్ ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషను, జస్ట్ అవైలబిలిటీ అలా ఉండాలన్నమాట, సింపుల్గా ఉండాలి. సో నేను వచ్చేసరికి దాని మీద ఒక చిన్న షార్ట్ అయితే యూట్యూబ్ షార్ట్ అయితే చేస్తాను. అండ్ ఈ ఒక వీడియో డిస్క్రిప్షన్ అయితే నాకు రెజ్యూమే అయితే ఇస్తాను, పార్ట్ టైం రెజ్యూమే, అది ఒకసారి ట్రై చేయండి. ఇంగ్లీష్ మాట్లాడడం అలవాటు చేసుకోండి. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి మీకు కంప్లీట్ ఇంగ్లీష్ ఉంటుంది, లేదంటే ఫ్రెంచ్ ఉంటుంది. అంటే ఇంకా చాలా కష్టం అవుతుంది ఒకవేళ మీరు ఇంగ్లీష్ ఇక్కడ ప్రాక్టీస్ అవ్వకపోతే, ఇండియాలో ప్రాక్టీస్ అవ్వకపోతే ఇక్కడ మాట్లాడడానికి కొంచెం కష్టంగా ఉంటుంది అన్నమాట. అంటే మీరు ఇన్సెక్యూరిటీ పెరిగిపోతూ ఉంటుంది అన్నమాట ఒకవేళ మాట్లాడకపోతే. సో బెటర్ మీ యొక్క ఫ్రెండ్స్ కానీ మేబీ మీకు ఎవరైనా రిలేటివ్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళతో ఫోన్లో ఇంగ్లీష్ మాట్లాడడానికి ట్రై చేయండి. సో ఇక్కడికి వచ్చేసరికి మీకు కొంచెం కాన్ఫిడెన్స్ అంటూ ఉంటుంది. లేదంటే ఇక్కడికి వచ్చేసరికి కొంచెం కష్టం అవుతుంది అలవాటు అవ్వడానికి ఈ కల్చర్కి. ఒక ఇంపార్టెంట్ స్కిల్ ఏంటంటే ఇక్కడికి వచ్చేసరికి మీకు ఉండాల్సింది కుకింగ్ వచ్చేసరికి. అంటే నేను మొత్తం బిర్యానీ, చికెన్ అన్నీ నేర్చుకోమనట్లేదు, జస్ట్ బేసిక్స్ నేర్చుకుంటే. అంటే చారు, మేబీ ఒక చిన్న ఫ్రైడ్ రైస్, ఇలాంటి బేసిక్స్ అన్నీ నేర్చుకోండి. ఎందుకంటే ఇక్కడ మీకు దొరికిన రూమ్మేట్ ప్రతి ఒక్కరికి కుకింగ్ వచ్చానే ఉండదు. సో బెటర్ మీకు బేసిక్స్ కుకింగ్లో ఉండే బేసిక్స్ అన్నీ నేర్చుకోండి. మీకు టైం ఉంటే కుకింగ్ అంతా నేర్చుకోండి అలాగా. సో అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడికి వచ్చేసరికి మీకు ప్రతిసారి ఆర్డర్స్ పెట్టుకోవాలంటే చాలా కాస్ట్లీ, ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్. సో బెటర్ కుకింగ్ నేర్చుకుని రండి. మీ పనులు ఏవైనా సరే మిగతా వాళ్ళ హెల్ప్ తీసుకోకుండా మీరు ఒక్కడే చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఫారెన్లో మనకి ఎవరు హెల్ప్ చేయరు అంతా.
సో మీ యొక్క ఐ మీన్ ఏ థింగ్స్ అయినా సరే అలోన్గా చేయడం, ఇంకా హెల్ప్ తీసుకోకుండా హెల్ప్ అయితే అవాయిడ్ చేయండి. మీ యొక్క థింగ్స్ అనేది మీరు ఓన్గా చేయండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చేసరికి మీరే చేయాలి. మీ యొక్క గ్రోసరీ మీరే తెచ్చుకోవాలి, కుకింగ్ మీరే ఉండాలి, బట్టలు మీరే ఉతకాలి అండ్ ఎవ్రీథింగ్ అంతే. ఇంకా అసైన్మెంట్స్ అన్నీ చాలా ఉంటాయి. పార్ట్ టైం ఉంటుంది, ఇంకా చాలా ఉంటాయి. సో అది మాట నేనేమంటున్నానంటే మీది ఏదైనా ఐ మీన్ పనులు ఏమైనా ఉంటే మీరు ఓన్గా చేసుకోండి, మిగతా ఒకళ్ళ హెల్ప్ తీసుకోకండి. సో మీకు అలవాటు అవుతుందన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ చాలామంది సఫర్ అవుతారు అనమాట. అంటే చాలా కష్టంగా ఉంది, అబ్రాడ్లో లైఫ్ చాలా కష్టంగా ఉంది అంటే ఇది అని కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు. కానీ అలా చేయకుండా ఉండంటే ఇండియా నుంచే కొంచెం అలవాటు చేసుకుంటండి ఇవన్నీ. స్టే మెంటల్లీ స్ట్రాంగ్ అండి. మీకు టైం ఉంటే మార్నింగ్ కొంచెం మెడిటేషన్ చేయడానికి ట్రై చేయండి, యోగా చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీ మైండ్ మీరు అనేది కంట్రోల్లో పెట్టుకొని ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చేసరికి మెంటల్ ప్రెషర్ అనేది ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎక్కువసేపు అలోన్గానే మీరు ఉంటారన్నమాట. అంటే అబ్రాడ్ అంతేనండి, అలోన్గానే ఉంటారన్నమాట. ఐ మీన్ అలోన్గా అలవాటు అవుతుంది అన్నీ చేయడానికి. సో మీ యొక్క బ్రెయిన్ అనేది అలోన్గా ఉండడానికి ట్రై చేయండి అండ్ మెడిటేషన్ చేస్తూ ఉండండి. సో దట్ మీకు కూల్గా ఉంటుంది అన్నమాట. ఐ మీన్ మీకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ప్రతిరోజు. సో మీ దగ్గర టైం ఉంటే బేసిక్ స్కిల్ ఇంకోటి వచ్చేసరికి స్విమ్మింగ్ నేర్చుకోండి. స్విమ్మింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. రేపు పొద్దున్న మీరు బయటకి ఎక్కడికైనా వెళ్తారు, మేబీ లేక్ విజిటింగ్కి వెళ్తారు, మేబీ హైకింగ్కి వెళ్తారు, మేబీ బీచ్కైనా వెళ్తారు. సో మీకైతే సేఫ్టీకి యూస్ అవుతుంది. స్విమ్మింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ స్విమ్మింగ్. ఎందుకంటే ఇక్కడ లోకల్స్ అందరికీ స్విమ్మింగ్ వచ్చు మ్యాక్స్. ఎందుకంటే వాళ్ళ స్కూల్లో ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ స్విమ్మింగ్ అనేది. సో మనకంత స్విమ్మింగ్కి అంత ప్రిఫరెన్స్ ఇవ్వం, కానీ ఇక్కడికి వచ్చేసరికి స్విమ్మింగ్ కొంచెం పెట్టండి, మీకైతే యూస్ అవుతుంది. సో అది మాట స్విమ్మింగ్. అండ్ రెండోది వచ్చేసరికి జిమ్ కూడా స్టార్ట్ చేయండి ఒకవేళ మీ దగ్గర టైం ఉంటే. ఎందుకంటే మీరు వచ్చేసరికి చాలా స్ట్రాంగ్గా ఉండాలి, ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉండాలి, మెంటల్లీ స్ట్రాంగ్ ఉండాలి. సో మెంటల్లీ స్ట్రాంగ్ ఉండాలంటే చెప్పాను కదా, మెడిటేషన్ చేయండి, అన్ని థింగ్స్ అలోన్గా చేయడానికి ట్రై చేయండి అని అంటాను. అండ్ ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉండడానికి అయితే జిమ్కి వెళ్ళండి. అది మాట. ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉండండి, మెంటల్లీ స్ట్రాంగ్ ఉండండి. స్విమ్మింగ్ మాత్రం ఖచ్చితంగా నేర్చుకోండి. ఇంకోటి వచ్చేసరికి డ్రైవింగ్. మీరు ఇండియాలోనే డ్రైవింగ్ కారు బైక్ ఏమైనా ఉంటే అవి ఇండియాలోనే నేర్చుకుని రండి. ఒకవేళ మీ దగ్గర టైం ఉంటే ఒక 6 months కానీ ఎంతకొంత టైం ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ అవన్నీ ఇండియాలో నుంచే ప్రాసెస్ చేసుకొని రండి. ఇక్కడ వచ్చేసరికి చాలా ఎక్స్పెన్సివ్. ఇక్కడ ఒక 1 hourకి $40 అడుగుతాడు, $50 అడుగుతాడు. ఇక్కడ కార్ నేర్చుకుంటే చాలా ఎక్స్పెన్సివ్. సో బెటర్ ఇండియా నుంచే కార్ బాగా నేర్చుకొని రండి. మేబీ మాన్యువల్ కంటే ఆటోమేటిక్ కార్ అయితే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కార్ అయితేనే ఎక్కువ యూస్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ వచ్చేసరికి ఆటోమేటిక్ అన్నీ ఉంటాయి, మీరు ఎక్కడ చూసినా ఆటోమేటిక్గా ఉంటాయి. సో మాన్యువల్ తక్కువ కదా. ఒకవేళ ఐ మీన్ నేను చెప్తుంది ఏదైనా కారే, కానీ ఒకవేళ రెండింటికి మీ దగ్గర ఆప్షన్ ఉంటే నేనైతే ఆటోమేటిక్ ప్రిఫర్ చేయమంటాను. ఎందుకంటే ఇక్కడికి వచ్చేసరికి ఆటోమేటిక్ ఎక్కువ కార్స్ ఉంటాయి ట్రాన్స్మిషన్. సో అది మాట. డ్రైవింగ్ లైసెన్స్ అండ్ డ్రైవింగ్ మొత్తం అన్నీ ఇండియాలో నేర్చుకొని డ్రైవింగ్ లైసెన్స్ ఇక్కడ తీసుకొని అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడైతే చాలా ఎక్స్పెన్సివ్. ఇక్కడ నేర్చుకోవాలన్నా, డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళాలన్నా మళ్ళీ ఇక్కడ చాలా పెద్ద ప్రాసెస్ ఇది. డ్రైవింగ్ లైసెన్స్ అనేది 0 నుంచి స్టార్ట్ చేసామంటే ఒక 2 years పడుతుంది మనకి రావాలంటే. ప్రాపర్ క్లాస్ 5 కానీ జీ లైసెన్స్ కానీ రావాలంటే 2 years అయితే పడుతుంది. ఒకవేళ మన దగ్గర ఏ ఎక్స్పీరియన్స్ లేదు, ఏ బేసిక్స్ కూడా లేకపోతే. సో బెటర్ ఇండియా నుంచే నేర్చుకొని రండి అని. ఇంకోటి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి హౌ టు మేనేజ్ యువర్ క్రెడిట్ కార్డ్ అండ్ క్రెడిట్ స్కోర్. చాలా ఇంపార్టెంట్ ఇదేంటంటే ఇండియాలో మనకి అందరి దగ్గర క్రెడిట్ కార్డ్స్ ఉండవు, కానీ ఇక్కడ వచ్చేసరికి అందరి దగ్గర క్రెడిట్ కార్డ్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఇంపార్టెంట్ మనకి ఆటోమేటిక్గా బ్యాంక్ అయితే ఇస్తారు. సో మనకు వచ్చేసరికి క్రెడిట్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. క్రెడిట్ కార్డ్ ఎలా మెయింటైన్ చేయాలి, క్రెడిట్ స్కోర్ ఎలా మెయింటైన్ చేయాలి, అండ్ టైం టు టైం బిల్స్ ఎలాగా, మనీ ఎలా మేనేజ్ చేయాలి, ఇవన్నీ మనీ మేనేజ్మెంట్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. క్రెడిట్ స్కోర్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అన్నిటికీ కనెక్ట్ అయి ఉంటుంది. మీకు రేపు పొద్దున్న కార్ తీసుకోవాలన్నా, ఫోన్ తీసుకోవాలన్నా, హౌస్ తీసుకోవాలన్నా ఏదైనా సరే మీకు క్రెడిట్ స్కోర్ బట్టే ఉంటుంది. సో అందుకే చెప్తున్నాను, ఇండియా నుంచే మీకు నాలెడ్జ్ అనేది తెచ్చుకోండి. ఐ మీన్ క్రెడిట్ కార్డ్ ఎలా వాడాలి, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ. ఐ మీన్ మీ దగ్గర ఒకవేళ మీరు చాలామంది క్రెడిట్ కార్డ్ గురించి తెలిసే ఉంటుంది, కానీ తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఎందుకంటే నాకు తెలియదు, ఇండియాలో ఉన్నప్పుడు నేనైతే క్రెడిట్ కార్డ్ కూడా వాడలేదు. సో ఇక్కడికి వచ్చాక వాడుతున్నాను కాబట్టి నాకు అంత ఇన్ఫర్మేషన్ లేదు క్రెడిట్ కార్డ్ మీద. సో ఇక్కడికి వచ్చాకే నాకు అర్థమైంది. సో నేను చెప్తున్నా ఏంటంటే ఇండియాలో ఉన్నారు కాబట్టి, సో మీరు ఇండియా నుంచే క్రెడిట్ కార్డ్ ఎలా వాడాలి, అసలు క్రెడిట్ కార్డ్ ప్రాపర్టీస్ ఏంటి, అసలు ఏంటి, అవన్నీ తెలుసుకుని రండి అంటున్నాను. ఇంకోటి వచ్చేసరికి సాఫ్ట్ స్కిల్స్ గురించి చెప్తాను.
సో ఇదేంటంటే ట్రై టు బీ అన్ ఎక్స్ట్రోవర్ట్ అండి. అసలు ఇంట్రోవర్ట్గా ఉండకండి. ఇంట్రోవర్ట్గా అయితే ఇండియాలో పని అవుతుంది, కానీ ఫారెన్లోకి వచ్చేసరికి నేను ఇంకా ఇంట్రోవర్ట్లా ఉంటానంటే పని అవ్వదు. సో మీరు మాట్లాడడానికి ట్రై చేయండి. స్ట్రేంజర్స్తో అయినా సరే, మీ రిలేటివ్స్ అయినా సరే, ఎవరితో అయినా సరే మాట్లాడడానికి ట్రై చేయండి. నేను చాలామంది ఇక్కడ చూస్తాను ఏంటంటే వాళ్ళు ఏమంటే మాట్లాడరు అన్నమాట. అంటే ఐ మీన్ ఇప్పుడు ఏంటంటే ఒక ఫర్ ఇన్స్టెన్స్ పార్ట్ టైం జాబ్కి వెళ్ళామనుకో మాట్లాడరు అన్నమాట. అదేంటంటే వీళ్ళంటే ఇలా రెజ్యూమ్ ఇచ్చి ఐఎమ్ లుకింగ్ ఫర్ పార్ట్ టైం అని చెప్పి రెజ్యూమ్ ఇచ్చి వచ్చేస్తారు. అది పని అవ్వమాట, ఎందుకంటే తక్కువ సక్సెస్ రేట్ ఉంటుంది అందులో. అదే మీకు ఇండియా నుంచే మాట్లాడడం ఐ మీన్ ఎక్స్ట్రోవర్ట్గా వచ్చారనుకో కెనడాకి, సో మీరు ఇక్కడికి వచ్చంటే పార్ట్ టైం దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి మేనేజర్తో మాట్లాడతారన్నమాట. సో అలా కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. సో మీకు అది చాలా ఇంపార్టెంట్. సో అది మాట. చాలామంది ఇక్కడ చూస్తాను, ఇక్కడ వచ్చేసరికి వాళ్ళు చాలామంది ఇంట్రోవర్ట్గానే ఉంటారు. వాళ్ళ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావడానికి ట్రై చేయరన్నమాట. సో నేనైతే అలాగా అదైతే అస్సలు పని అవ్వదు అన్నమాట కెనడాలోని. మీకు వచ్చే కనెక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు మాట్లాడాలి, నోరి మాట్లాడితేనే అర్థమవుద్ది అవతల వాళ్ళకి. ఇంకా ఎందుకంటే ఇక్కడ మనకి పెద్దగా హెల్ప్ చేసిన వాళ్ళే ఉండరు. సో మనమే ఒక కనెక్షన్స్ అనేది బిల్డ్ చేసుకోవాలి, మన కెరీర్ మనమే బిల్డ్ చేసుకోవాలన్నమాట. సో లాస్ట్ వచ్చేసరికి ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తానండి. ఇదేంటంటే కెనడాకి వచ్చే ముందు మీ యొక్క మైండ్ అనేది ఎంటీ మైండెడ్ చేసుకుని రండి. అంటే మీరు కెనడా గురించి ఏమి ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ అంటే నేను రోజుకి టిమ్ హోటల్స్కి వెళ్ళి కాఫీ తాగుతాను అండ్ ఏంటి మెక్డోనల్డ్స్కి వెళ్ళి భోజనం చేస్తాను అన్న రిచ్ లైఫ్ అనేది అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయకండి. ఐఫోన్ అని వాటి గురించి అయితే పెట్టుకోకండి. కారు, ఐఫోను ఇవి అసలు పెట్టకండి. ఇవన్నీ ఒక ట్రాష్ మాట. ఇవేం పెట్టుకోకండి మైండ్లోని. జస్ట్ ఎంటీ మైండెడ్తో రండి, అన్నిటికి రెడీ రండి. ఎంత కష్టమైన పడ్డానికి అయితే రెడీ అయితే రెడీ అవి రండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఇక్కడికి వచ్చేసరికి లైఫ్ చాలా టఫ్ అయిపోద్ది అన్నమాట. ఎందుకంటే అన్ని పనులు మీరే చేసుకోవాలి, మీకు పెద్దగా హెల్ప్ చేయడానికి ఎవరు ఉండరు. సో అదన్నమాట, ఎంటీ మైండెడ్తో రండి. మీకు అప్పుడు బాగుంటుంది అన్నమాట కెనడాలోని. సో అది గాయ్స్ ఈరోజు వీడియోకి. సో మీకు అర్థమైందని అనుకుంటాను ఏ స్కిల్స్ కావాలి కెనడాకి వచ్చే ముందు. సో మీకైతే ఈజీగా ఉంటుంది నేను చెప్పిన ఈ స్కిల్స్ అన్ని నేర్చుకుంటే. సో నేను ఉంటాను, మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాం. బాయ్.